ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఈ ఈ క్రైసిస్లో ఎవరైనా పిల్లలు అందులో ఇరుక్కుపోతే ఇంకంతే. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ వీసా సీజ్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ యుఎస్ వెళ్ళలేరు. పర్మనెంట్ బ్యాన్ కదా, యుఎస్ ఒక్కసారి పర్మనెంట్ అయిందంటే చాలా కంట్రీలు బ్యాన్ చేసేస్తాయి. సో ఇలాంటి కేసు వచ్చినప్పుడు వాళ్ళని ఏమన్నా లీగల్గా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉందా? మీలాంటి అటార్నీస్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కానీ, అఫ్కోర్స్ ఫీజు వాళ్ళు భరించినా సరే, వాళ్ళు మీరంటే ఏదో ఒకరికి హెల్ప్ చేయగలరు కానీ ఎంతోమందికి చేయలేరు కదా చారిటీ లాగా. సో వాళ్ళు భరించినా ఎలా చేయొచ్చు? ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే ఈచ్ స్టేట్ కి డిఫర్ అవుతుంది లా. మళ్ళీ ఇమిగ్రేషన్ లో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఇమిగ్రేషన్ లో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో కొంతమంది అంటే ఇప్పుడు లెట్స్ టేక్ నా ఎగ్జాంపుల్, నేను ఎక్కువగా బిజినెస్ ఇమిగ్రేషన్, కొంత పర్సెంట్ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ చేస్తాను. ఇప్పుడు డిపోటేషన్ అనేది సెపరేట్ ప్రాక్టీస్, అందరు లాయర్స్ చేయలేరు అది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను డిపోటేషన్ డీల్ చేయను, అసలు అసైలం కానివ్వండి, డిపోటేషన్స్ కానివ్వండి, నేను డీల్ చేయను. సో అలా ఆ స్పెసిఫిక్ లాయర్స్ దగ్గరికి రెఫర్ చేస్తాం. సో రెఫర్ చేసినప్పుడు ఏంటి అని అంటే కొంతమంది అంటే మేబీ స్టూడెంట్స్ అని చూసి, అంటే వాళ్ళ సిచ్యువేషన్ చూసి కొంత డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ బట్ ఫ్రీగా అయితే చేయరు. కొన్ని నాన్ ప్రాఫిట్స్ ద్వారా వెళ్ళినప్పుడు మేబీ నాన్ ప్రాఫిట్స్ ఏదైనా రోల్ ప్లే చేసి వాళ్ళు ఏదైనా ఫీజు భరిస్తే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరికీ కూడా చేయలేరు అలా. ఒకటి జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఇప్పుడు కో ప్యానలిస్టులు అందరూ చెప్పేది కూడా అదే, రూల్స్ కి ఏదైతే ఉన్నాయో తప్పకుండా ప్లీజ్ తప్పకుండా మీరు రూల్స్ కి లోబడి ఉండండి, అవి అస్సలే వాయిలేట్ చేయొద్దు. ఒక్కొక్క వీసాకి ఒక్కొక్క రకమైన రూల్. ఇవి F1 అన్నప్పుడు చదువుకోవడానికి, H1 అన్నప్పుడు వర్క్ చేయడానికి వెళ్తారు మీరు, R1 కానివ్వండి, L1 కానివ్వండి, ఇవన్నీ వర్క్ వీసాస్. సో ఈ పర్టికులర్ వర్క్ వీసాస్ లో వెళ్ళినప్పుడు సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఎక్కువగా ఎందుకు అలా అయిపోయారు అంటే, కోవిడ్ తర్వాత చాలా డిస్ప్రపోర్షనేట్ గా, అంటే స్టూడెంట్స్ కంట్రీ లోపలికి వచ్చే సంఖ్య ఎక్కువైపోయింది. యూనివర్సిటీస్ ఎక్కువగా అడ్మిషన్స్ ఇచ్చేసి ఎక్కువగా అడ్మిట్ చేసుకొని వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఈవెన్చువల్ గా ఏదైతే H1B అనే వర్క్ వీసాకి వెళ్తారో ఆ నెంబర్ పెంచట్లేదు యుఎస్ గవర్నమెంట్. సో దాని వల్ల పిల్లలు కూడా ఎక్కువగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే మనకు 1:3, 1:4 లాటరీ వస్తా ఉన్నాయి. ఇప్పుడు మనకి 85,000 H1Bs ఉంటాయి. అదేంటి ఓన్లీ ఇండియాకి కాదు, త్రూ అవుట్ ద వరల్డ్ కి. సో ఆ 85,000 లో ఒక 20,000 యుఎస్ మాస్టర్స్ చేసిన వాళ్ళకి, మిగతా 65 రెగ్యులర్ బ్యాచిలర్స్ వాళ్ళకి. అంటే మీరు చూడండి, ఇప్పుడు సంవత్సరం ఓన్లీ ఇండియా నుంచే ఇంత లక్షల్లో వెళ్ళినప్పుడు ఆ ప్రపోర్షనేట్ యాక్సెప్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే టు బ్యాలెన్స్ ఇట్ అవుట్, అంటే యూనివర్సిటీస్ కి స్టూడెంట్స్ కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, బట్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఇంత డబ్బులు పెట్టి అక్కడ చదివినప్పుడు కొంతన్నా అక్కడ అంటే వాళ్ళకి ఏదైతే చదువులో అంటే గెయిన్ చేసుకుంటారో నాలెడ్జ్ ని, దాన్ని ప్రాక్టికల్ గా అప్లై చేసి అక్కడ జాబ్ చేయాలనుకుంటారు, కొంత సంపాదించుకుంటారు ప్రాక్టికల్ అప్లికేషన్. ఇప్పుడు మనకు ఓపీటీ ఉంది ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్. సో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో వాళ్ళు దే వాంట్ టు వర్క్ అండ్ దెన్ వీళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. సో అలా అది అయిపోయినాక కూడా కొన్నిసార్లు H1B పిక్ అవ్వని విషయంలో ఏంటి అని అంటే, వాళ్ళు సెకండ్ మాస్టర్స్కి వెళ్ళడము, సిపిటీస్ లో వర్క్ చేయడము ఇలా చేస్తున్నారు. బట్ యాజ్ లాంగ్ యాజ్ అంటే ఒకవేళ సెకండ్ మాస్టర్స్ కి వెళ్ళినా కూడా సిపిటీలో వర్క్ చేసిన ఆ ఫీజ్ అంతా పే చేస్తున్నారు కాబట్టి అది లీగలే. బట్ ఓన్లీ థింగ్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ లో మటుకు వర్క్ చేయకండి. అలా వర్క్ చేయడం వల్ల ఒకవేళ మీరు అంటే ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కిందకి ఏ వస్తాయో, మీరు ఏ ఒక్కదానికి పట్టుబడినా కూడా మిమ్మల్ని డిపోర్ట్ చేయడం వల్ల ఏంటి అని అంటే, మీకు డిగ్రీ రాదు, ఆ తర్వాత మీరు ఏదైతే డబ్బులు పెడతారో అదంతా పోతుంది, డిగ్రీ రాకుండా మీ హార్డ్ వర్క్ అంతా పోతుంది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో మేక్ ష్యూర్ మీరు తప్పకుండా రూల్స్ కి కంప్లై అవ్వండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నాం అంటే మోడీ గారు వెళ్తే ఒకవేళ అంటే అలా మాట్లాడే ఛాన్సెస్, అంటే మన ఓన్లీ అంటే ఇండియన్ కంట్రీకి వాళ్ళు ఎగ్జంప్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఒకవేళ ఉంటే ఇండియా కోసం వాళ్ళ పాలసీని మార్చుకుంటారా అనేది డౌటే. అది హైలీ అన్లైక్లీ అది మటుకు. ఎందుకనంటే ఓన్లీ ఒక కంట్రీ కోసము వాళ్ళు మార్చుకోరు, అంటే అది రూల్స్ ఈక్వల్ గా అప్లికబుల్ అవ్వాలి. సో అది మార్చుకోరు. కాబట్టి ఏంటి అంటే స్టూడెంట్స్ ధోరణి, పేరెంట్స్ ధోరణి మారాలి తప్పకుండా. ఇక్కడ ఏంటి అని అంటే స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ఓన్లీ చదువుకోవడానికే వెళ్ళండి. పేరెంట్స్ మీరు కూడా అంటే
వాళ్ళకి అండర్స్టాండ్ చేపించి అలా డబ్బులు మీరు వాళ్ళకి ఇవ్వగలిగితేనే వాళ్ళు చదువుకోవడానికి పంపించండి. ఎందుకంటే వీళ్ళు ఇలా మధ్యలో పార్ట్ టైము, ఆఫ్ క్యాంపస్ అంటే ఆన్ క్యాంపస్‌లో పార్ట్